ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెండి తెర మీద దేవర, బుల్లి తెర మీద నాని. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి ఓటీటీలు ప్రధాన కారణమని ఇప్పటికే నిర్మాతలకు అర్థమైపోయింది. అందుకే అంతకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజ్ అయిన 8 వారాల దాకా ఓటీటీ రిలీజ్ కాకుండా చూడాలని అనుకుంటున్నారు. అయితే కొన్ని డిజాస్టర్ సినిమాలు అలా రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అన్నది నిర్మాతల చేతుల్లో కూడా లేకుండా పోయింది. సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా నెలన్నర లోపే ఓటీటీలో రిలీజ్ అవుతాయి. దీనిపై నిర్మాతలందరూ మరొకసారి చర్చ జరిపించాల్సి ఉంది. అయితే ఈ నెల చివరన ఎన్టీఆర్ దేవర సినిమాతో వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉంది. RRR మీద తారక్ చేస్తున్న సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా సినిమాను చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అవుతోంది. అయితే వెండి తెర మీద తారక రాముడు వస్తున్న అదే టైంలో బుల్లి తెర మీద అదే డిజిటల్ స్ట్రీమింగ్లో నాని సరిపోదా శనివారం వస్తుందని టాక్. నాని లీడ్ రోల్లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. మధ్యలో వర్షాల వల్ల కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా సినిమా అన్ని చోట్ల ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. అయితే సూపర్ హిట్ అయిన సరిపోదా శనివారం సినిమాను కూడా ఈ నెల చివరనే, అంటే రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. డివివి దానయ్య నిర్మించిన సరిపోదా శనివారం సినిమా డిజిటల్ రైట్స్ ని G5 దక్కించుకుంది. సెప్టెంబర్ 27న లేదా అక్టోబర్ మొదటి వారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. నాని నుంచి దసరా తరువాత వచ్చిన పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాగా సరిపోదా శనివారం సినీ లవర్స్ కి సరిపోయేంత ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ సినిమాతో నాని బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటి అన్నది మరొకసారి ప్రూవ్ అయిపోయింది. సో థియేటర్లో తారక్, స్మాల్ స్క్రీన్ పై నాని, ఈ ఇద్దరు కూడా ఒకేసారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.